ఏరు తీసేస్తానని కాలు నరక జంకిండు రాండ్ర కొడుకో ఈ సర్కారు దవాఖానకు రాన్రా కొడుకు, ఈ సర్కారు దవాఖాన. రాండ్ర కొడుకో సర్కారు దవాఖానకు రాండ్ర కొడుకో సర్కారు దవాఖానకు సస్తే సాబు చేయి మనుంటే గంజిపోయి రాండ్ర కొడుకో ఈ సర్కారు దవాఖానకు రాండ్ర కొడుకో. ఈ సర్కారు దవాఖానకు. ఇట్లా ఎంజింలా పరిస్థితులు వచ్చినాయి. ఈ పాట రాసిండు. అరే ఇదంతా జరిగేదంతా అన్నల కాడిపోయిందని అప్పుడు లంచగొండితనం బందైంది. ఎందుకంటే అక్కడ చాలా పేదవాళ్ళు వస్తారన్న, గ్రామీణ ప్రాంతాలకి ముండ్లు గుచ్చి కొయ్యలు గుచ్చి అట్లా వచ్చినప్పుడు ఇది స్పష్టంగా ప్రజలకు ఇన్నాక అక్కడ కొంత అవినీతి పోయింది. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా కళాకారులుగా. ఎందుకంటే ప్రజల చైతన్యం చేసే బాధ్యత గద్దరన్న మా మీద పెట్టిపోయిండు. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే అవినీతి జరుగుతున్నదో అవినీతిని అరికట్టాలని ఈ వేదిక నుంచి మన క్యూ న్యూస్ కూడా ఈ న్యూస్ నుంచి మా కళాకారులందరి పక్షాన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా, ఎందుకంటే ఇక్కడ చాలా పేదవాళ్ళు వస్తారు, డబ్బున్నోళ్ళకు పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, ఆ చిన్న కుటుంబాలు వస్తుంది వాళ్ళందరికీ గొప్పగా సేవ చేస్తున్నారు. ఇంకా ఈ కరప్షన్ లేని మందులు వస్తున్నాయి సార్, నమ్మాలి మీరు. మందులు పేదవాని మీద మందులు వస్తే వాళ్ళు బయట పోయి అమ్ముకుంటున్నారు. సూపరింటెండెంట్ కూడా ఈ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ చాలా విలువైన చదువు, ఒక ప్రాణాలు పోస్తారు, ప్రాణాలు ఇస్తారు. ప్రాణం పోసే విద్య చదివిన వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న కూలి వాళ్ళు ఎక్కడి నుంచో చూసుకొని వచ్చేటోళ్ళకు వాళ్ళకు ఇచ్చే మందులు అమ్ముకుంటున్నారు. ఎందుకంటే అది బంద్ కావాలని మన క్యూ నుంచి రాష్ట్ర ప్రజల నుంచి కూడా ఒక కళాకారు నుంచి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు ప్రజెంట్ కూడా హాస్పిటల్లో బెడ్లు కూడా దొరకట్లేవే. అదే కదా మన బాధ. ఇక్కడ బెడ్ దొరుకుతలేవు, వాడు ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాళ్ళు ఉన్న ఎకరం జాగా అమ్మి లాస్ట్ శవాన్ని కూడా ఇస్తారు తప్ప వాళ్ళు ప్రాణంతో కూడా ఇంటికి వస్తలేరు. వచ్చిన బాధ.